ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గనుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన, మీ అద్భుతమైన, ఆశ్చర్యమైన, మీ ప్రశస్తమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మంగళహారతులు. ప్రభువా, మీ కృపను బట్టి మీ మాటలను వినుటకు మీ పాదముల దగ్గర చేరిన మా అందరితో మీరు మాట్లాడి మీ వాక్యము ద్వారా బలపరచమని, మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును దయచేయమని దేవా, ఇశ్రాయేలీయులకు అరణ్యములో వేద పాఠశాలగా నైనా మీరే ఉండి ఏ విధంగా నేర్పించారో దేవా, మీరే వేదాంత పండితుడిగా మీరుండి మీరే మాతో మాట్లాడి మాకు కావలసిన మాటలను నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినములోని 30వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరికును అనుగ్రహించును గాక. ఈ 30వ అధ్యాయములో ధూపపీఠమును గురించి, అంతేకాకుండా ఇత్తడి గంగాళమును గురించి మరియు పరిశుద్ధ అభిషేక తైలమును గురించి, పరిమళ తైలమును గురించి ఈ యొక్క అధ్యాయాలలో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలము నుండి దేవుని యొక్క వాక్యపాఠ్య భాగములో నుండి కొన్ని మాటలను మనం నేర్చుకొనుచు ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, ప్రత్యక్ష గుడారములో ఈ ప్రత్యక్ష గుడారమును గురించి నేర్చుకుంటూ ఈ ప్రత్యక్ష గుడారములో ప్రవేశించగానే అందరికీ కనబడేటువంటి మొట్టమొదటిది బలిపీఠము. ఏంటండి? బలిపీఠము. ఆవరణములోనికి ప్రవేశించాం. ప్రవేశించిన వెంటనే కనబడేది ఏంటి అంటే బలిపీఠము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇది అసలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రత్యక్ష గుడారములో ఎన్ని పరికరములు ఉన్నాయి చెప్పండి? ఎన్ని పరికరాలు ఉన్నాయి? 7 పరికరములు ఉన్నాయి. మొదటిది ఏంటండి? ఇత్తడి బలిపీఠము, గంగాళము, ఇంకా పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ఇంకా అతి పరిశుద్ధ స్థలములో మందసము, కరుణాపీఠము. మందసము, కరుణాపీఠం, ఈ 7 పరికరాలను ఉన్నాయి. అయితే ఈ ప్రత్యక్ష గుడారమే క్రీస్తు ప్రభు వారిని తెలియచేస్తూ ఉంది. అలాంటప్పుడు ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. అయితే నేటి దినాన ప్రత్యక్ష గుడారములో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తికి కనిపించే మొదటి వస్తువు మరియు అతి పెద్ద వస్తువు ఏంటి అంటే బలిపీఠము. ఏంటండి? బలిపీఠము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠము మీద జంతువులను బలిగా అర్పించి వాటి రక్తమును బలిపీఠము యొక్క కొమ్ముల మీద ప్రోక్షిస్తారు. చూడండి, ఈ బలిపీఠము మీద ఏం చేస్తారండి? బలులను అర్పించి, ఈ బలిపీఠమునకు 4 కొమ్ములు ఉన్నాయి. ఈ బలిపీఠమునకు పైన 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ముల మీద రక్తమును ప్రోక్షీకరిస్తారు. చూడండి, ప్రత్యక్ష గుడారములోని
వస్తువులలోకెల్లా ఎక్కువ సార్లు ఉపయోగించబడే వస్తువు బలిపీఠమే. చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం ఉంది, మందసం ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కమారు యాజకుడైన అహరోను గారు మాత్రమే ప్రవేశించాలి. ప్రధాన యాజకుడైన అహరోను గారు మాత్రమే ప్రవేశించాలి. అంటే వీటి యొక్క ఉపయోగం అనేది చాలా తక్కువ. ఇక్కడ దీపవృక్షం ఉంది, ధూపవేదిక ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది. వీటిని వినియోగించడము కూడా తక్కువే. అయితే దేవుని యొక్క సముఖములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రత్యక్ష గుడారములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, ఒకరేమో వినండి, ఒకరేమో పాప ప్రాయచిత్తార్థమైన బలి అంటారు, ఒకరేమో సమాధాన బలి అంటారు, ఒకరేమో కృతజ్ఞత అర్పణ అంటారు, ఒకరేమో దేవుని యొక్క సముఖములోనికి అర్పణలను, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన అర్పణలను తీసుకువచ్చేవారై ఉన్నారు. ఒక్కో రకమైన అర్పణలను తీసుకువచ్చేవారై ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. నిర్గమాకాండ గ్రంథము 20వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. అమ్మా, దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, బలిపీఠమును చేసి ఈ బలిపీఠము మీద బలులను అర్పించాలి. గొర్రెలను, ఇంకా ఎద్దులను అర్పింపవలెను. చూడండి, వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాట, ఈ యొక్క బలిపీఠము దేనికి సాదృశ్యముగా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించనై ఉన్నారు, సిలువ మీద బలియాగము కానున్నారు. ఈ బలియాగమునకు సాదృశ్యముగా ఈ బలిపీఠము ఒక ఛాయారూపకముగా మనకు కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే ఈ యొక్క బలిపీఠము తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ కలుగదు అని ఈ బలిపీఠము తెలియచేస్తూ ఉంది. కొన్ని మాటలు దీనిని గురించి నేర్చుకుందాం. ఏమండి, ఈ బలిపీఠం ఏం తెలియచేస్తూ ఉంది? ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంటూ ఉంది. అంతేకాకుండా ఇశ్రాయేలీలైనటువంటి వారు తమ తమ అర్పణలను, బలులను తీసుకుని ఈ ప్రదేశమునకు రావాలి అని తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా పాపము క్షమించబడాలి అంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనిస్తే ఈ బలిపీఠమును తుమ్మకర్రతో చేశారండి. ఈ బలిపీఠమును చుట్టూ కూడా, ఈ బలిపీఠమునకు చుట్టూ కూడా ఇత్తడితో దీనిని పొదిగిన వారై ఉంటూ ఉన్నారు. ఈ బలిపీఠము చుట్టూ ఇత్తడితో చేయబడినటువంటి ఒక తొడుగు అనేది కలదు. ఈ ఇత్తడి దేవుని
తీర్పునకు సాదృశ్యము. అర్థం చేసుకోండి ఈ మాటల్లో. అమ్మా, ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. ఈ బలిపీఠము మీద రక్తము చిందించబడకుండా ఉంటే వారి యొక్క పాపములకు విమోచన అనేది లేదు, వారి పాపమునకు క్షమాపణ అనేది లేదు. అలాగుననే ఈ బలిపీఠము నేటి దినాన మనకు లేదండి. ఈ బలిపీఠాన్ని దేవుడు మనకు ఇవ్వలా. మనకు బలిపీఠముగా ఏది ఉంది అంటే శిలువ మీద వ్రేలాడిన యేసుక్రీస్తు ప్రభువారే దీనికి సాదృశ్యముగా ఉన్నారు. మనందరి పాపమును క్షమించుటకు రక్తాన్ని చిందించినది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఈ ఇత్తడి బలిపీఠము చెక్కతో చేయబడింది. ఆ చెక్క తుమ్మకర్రతో చేయబడింది. ఈ చెక్కతో చేయబడినటువంటి ఈ తుమ్మకర్రకి చుట్టూ కూడా ఇత్తడి తొడుగును తొడిగారండి. ఏం తొడుగట? ఇత్తడి తొడుగు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారు, వీటిని కూడా మనం గమనించిన వారమైతే ఈ యొక్క ఇత్తడి దేనిని తట్టుకుంటుంది అంటే వేడిని, అగ్నిని తట్టుకొని ఉండడానికి ఈ యొక్క ఇత్తడిని వారు పొదిగిన వారై ఉంటూ ఉన్నారు. బంగారం పొదిగితే బంగారం ఏమైపోద్దండి? వేడిని తట్టుకోలేదు, కరిగిపోద్ది. వెండి అయితే కరిగిపోద్ది. చూడండి, ఇంకా ఏమీ చేయకుండా చెక్క మాత్రమే ఉంటే కాలిపోయి బూడిదైపోద్ది. అయితే ఈ బలిపీఠము వేడిని తట్టుకొని ఉండాలి అంటే ఇత్తడిని పొదగాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ బలిపీఠం ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ బలిపీఠము మీద ప్రభువు దేవుడిచ్చేటువంటి తీర్పుకు తట్టుకుని ఉండాలి అంటే దేనికి తట్టుకుని ఉండాలండి? ఆయన దహన బలి. వాక్య భాగంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 53వ అధ్యాయం 6వ వచనం. ఇదే యెహోవా వాక్కు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును యెహోవా మనందరి దోషములను. చూడండి అమ్మా, ఇప్పుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు దేవుడు. ఎవరికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏమని? ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనమందరం, నీవు నేను, ఈ లోకంలో ఉన్న వారందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తమకిష్టమైనటువంటి త్రోవలో. చూడండి, మానవుని యొక్క జీవితం ఎలాగా ఉందట? ఎవరి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరందరూ కూడా నడవవలసినటువంటి త్రోవలో కాకుండా, వెళ్ళవలసినటువంటి మార్గములో కాకుండా మీ ఇష్టానుసారముగా మీ ఇష్టానుసారముగా మీకు నచ్చినట్లుగా మీ ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు అనుసరించి జీవిస్తూ ఉన్నారా? లేదు. దేవుడు న్యాయ విధులు ఇచ్చాడు, న్యాయ విధులను అనుసరించి జీవిస్తూ ఉన్నారా అంటే లేదు. దేవుడు కొన్ని కట్టడలను ఇచ్చాడు, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు అని కొన్ని కట్టడలు చెప్పాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాక్యం చెబుతూ ఉన్నారు, అయ్యా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, ఎవరు కూడా దేవుని యొక్క మాటను వినేవారు
లేరు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు లేరు. వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, మనలో ప్రతి వాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. ఒకడు ఇక్కడ ఉండాలంటే ఉంటాడు, ఇష్టం లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. ఏమండి, ఇక్కడికి రావాలంటే వస్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఈ పని చేయాలి అంటే చేస్తారు, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండాలి అంటే ఉంటారు, ఇంకొక ప్రదేశాన్ని. అంటే వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఇష్టమైనటువంటి త్రోవకో, అయ్యా ఇక్కడికే వెళ్ళాలి, ఇదే మీరు చెయ్యాలి అనేది లేదు. వారి ఇష్టం, ఎలాగైనా జీవించవచ్చు అనే విధంగా ఉన్నారు. చూడండి, దేవదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేమునకు వెళ్ళి అనేక మార్లు దేవాలయములో చేరి దేవునిని స్తుతించేవారు. అలాగుననే మనము కూడా దేవాలయానికి వచ్చి దేవునిని స్తుతించాలి. కానీ ఇష్టానుసారముగా, ఇష్ట ప్రకారముగా జీవించేటువంటి వారు ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ వాక్య భాగము తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా ఇప్పుడు వాక్యములో మనం చూద్దాం. ఆ మాట చూడండి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీలైనటువంటి వారేమో గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఈ గొర్రెపిల్ల మీద చేతులుంచి, అమ్మా ఏం చేస్తారు? గొర్రెపిల్ల మీద చేతులుంచి, ఇప్పుడు నేను చెయ్యి వేసి గొర్రెపిల్ల మీద చెయ్యి వేశాను, వెనక నా భార్య, నా వెనక నా పిల్లలు, ఇలాగా మా కుటుంబం అంతా కూడా ఏం చేస్తారు? ఈ గొర్రెపిల్ల మీద చెయ్యి వేసి మా దోషములు, మా పాపములు, మా తప్పిదములు, వీటన్నిటినీ కూడా ఈ గొర్రెపిల్ల మీద వేస్తున్నాం. అంటే మా నిమిత్తమై రక్తము చిందించేది ఈ గొర్రెపిల్ల. అయితే వాక్య భాగాలలో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? మన అందరి దోషముల నిమిత్తమై. ఏమండి, ఎవరెవరి నిమిత్తం? కేవలం ఒక కుటుంబం కాదు, కేవలం ఒక జనాంగం కాదు, కేవలం ఒక తెగవారు కాదు. మనందరి దోషముల నిమిత్తమై అతని మీద, మనందరి దోషమును అతని మీద మోపెను. నేరమే లేని ఆయన పైన ఏం చేశారండి? నేరం మోపారు. నేరమే లేని ఆయన పైన చూడండి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. ఈ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి, ఏమండి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఏం చేయాలి? వారి యొక్క దోషములను గొర్రెపిల్ల మీద మోపాలి. అయితే మన అందరి దోషములను ఎవరిపైన మోపారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పైన మోపారు. అర్థం చేసుకోండి, ఈ మాటలను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేది మానవుని యొక్క జ్ఞానముతో కట్టబడినది కాదు, మానవుని యొక్క జ్ఞానముతో తయారు చేయబడినది కాదు. దేవుడే పరలోకపు నమూనా, ఒక ఛాయాచిత్రముగా ఈ భూమి మీదకు దింపిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దహన బలి యొక్క వేడిని ఇత్తడి ఏ విధంగా తట్టుకుంటుందో అలాగే దేవుని యొక్క తీర్పు అనేటువంటి అగ్నిని ఎవరు తట్టుకున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకున్నారండి. మా అర్థమైందా? చూడండి, వాక్య భాగాలలో చూస్తే ఈ బలిపీఠము చెక్కతో చేయబడింది, తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర దేవుని యొక్క మానవత్వానికి సూచన. ఆయన దైవ మానవుడు. ఆయన ఎవరండి? దైవ మానవుడు. మానవత్వానికి సూచన ఈ కర్ర, ఈ తుమ్మ కర్రతో చేయబడిన ఈ బలిపీఠం. దీనికి పొదిగించబడినటువంటి ఈ ఇత్తడి తొడుగు దేనికి అంటే, దేవుడు విధించినటువంటి తీర్పును తట్టుకొనుటకో, తీర్పును
తట్టుకొనుటకు ఈ బలిపీఠము చుట్టూ కూడా రాయబడి ఏమి ఉంది అంటే ఇత్తడి అనేది పొదిగించబడి ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠము మనం గమనిస్తే చతురస్రాకారముగా ఉంటుంది, 4 వైపులు కూడా సమానంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడిన ఒక మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా. వినండి ఈ మాటను. అయ్యా, దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ వాక్యములో చెప్పబడిన మాట, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేతనే శుద్ధి చేయబడ్డాయి. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు దేని చేత శుద్ధి చేయబడ్డాయండి? చెప్పండి, దేని చేత? రక్తము చేతనే శుద్ధి చేయబడ్డాయి. అంటే ఏ వస్తువైతే పరిశుభ్రముగా ఉంటుందో, ఏ వస్తువైతే శుద్ధి చేయబడుతుందో ఆ వస్తువే ఈ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి రావాలి. ఇక్కడ కూడా రక్తము చేత కడగబడినటువంటి మనందరము కూడా, రక్తము చేత కొనబడిన మనందరము కూడా ఏం చేయబడ్డాం? దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాం. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాం. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అయ్యా, ఎవరైనా సామాన్యముగా ఈ మాటను చెప్పచ్చు. ఒక వ్యక్తి శుద్ధి చేయబడాలి అంటే, ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అంటే, ఒక వ్యక్తి శుభ్రపరచబడాలి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? రక్తము తప్ప మరి ఏది కూడా ఆ వ్యక్తిని ఏం చేయదు? శుద్ధి చేయదు. ఏ శుద్ధి అండి ఇది? పాప శుద్ధి, దోషముల శుద్ధి, అపవిత్రత అనే శుద్ధి. అయ్యా, మన నీటితో దేహాన్ని శుద్ధి చేసుకోగలం. ఏమండి, చేతులకు మురికంటింది, ఒంటికి మురికంటింది, కాళ్ళకు మురికంటింది, ఏం చేస్తాం? కడుక్కుంటాం, వేటితో? నీటితో శుభ్రం చేసుకుంటాం. అయ్యా, మేము ఇప్పుడు శుభ్రంగా ఉన్నాం. అయితే నీ మనస్సులో ఉన్నటువంటి పాపం పోవాలంటే, నీ దోషం పోవాలంటే, నీ అతిక్రమం పోవాలంటే, నీ చెడుగు పోవాలి అంటే రక్తము ద్వారానే వీటిని మనం కడుక్కోవాలి. ఈ రక్తము ఎవరిదయ్యా అంటే, నీ కొరకు, నా కొరకు, సమస్త సర్వ మానవాళి కొరకు సిలువలో బలియాగమైన క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తము. ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్యముగా రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు అని సామాన్యముగా ఎవరైనా సరే చెప్పచ్చు. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించుట ద్వారానే మేమందరం కూడా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాం. అమ్మా, మనం గొర్రెపిల్లను తీసుకురాలా, లేదంటే ఎద్దుని తీసుకురాలా, లేదంటే ఇంకొక పశువుని తీసుకుని వచ్చి ఇక్కడ బలిని అర్పించలా. ఈ పరిశుద్ధ స్థలములోనికి వచ్చుటకు గల కారణం ఏంటో తెలుసా? అయ్యా, మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనందరం కూడా ఏం చేయబడ్డాం? అమ్మా, ఏం చేయబడ్డాం? పరిశుద్ధ స్థలములోనికి రాగలిగాం. పరిశుద్ధ స్థలములోనికి రాగలిగాం. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, కీర్తనాకారుడు 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి, భూమిలో నుండి సత్యము మొలుచును,
ఆకాశములో నుండి యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి. చూడండి, ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. అయ్యా 85వ కీర్తనలో ఆయన మాట్లాడినటువంటి మాట, కృప సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఎవరెవరు కలిశారండి ఇప్పుడు? కృప సత్యము మరియు నీతి సమాధానము. చూడండి, నీతిమంతులుగా లేనటువంటి మనలను సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసుకున్నాడో తెలుసా? ఆయనలో మనలను కలుపుకున్నాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా సత్యము దేవాతి దేవుడు, కృప కలిగిన దేవుడు యేసయ్య. ఇప్పుడు ఈ కృప సత్యము రెండూ కూడా ఏమైపోయాయి అంటే కలిశాయి. ఎలాగండి? దేవునికి దూరస్థులమైనటువంటి మనలను క్రీస్తు ప్రభువారు శిలువ బలియాగము ద్వారా దగ్గరస్థులను చేశాడు. ఈ వాక్యాన్ని గమనిద్దాం, కొంచెం ముందుకెళ్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో గమనించిన వారమైతే 101వ కీర్తన కూడా ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం. 101వ కీర్తన 1వ వచనం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. అయ్యా నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను. అయ్యా కృపా సత్య సంపూర్ణుడవయ్యా. ఏమండి? కృపా సత్య సంపూర్ణుడవు ప్రభువా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ మాటలను మనం గమనించిన వారమైతే ఈ యొక్క బలిపీఠము ఎంత ఎత్తు ఉంటుంది అంటే, ఈ బలిపీఠము కరుణాపీఠము రెండూ కూడా సమానముగా ఉంటాయి. ఏమండి? ఇక్కడ ఉండేటువంటి బలిపీఠము, బయట ఆవరణములో ఉండే బలిపీఠము, లోపల ఉన్నటువంటి కరుణాపీఠము రెండూ కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అదే వాక్యం చెబుతూ ఉంది. అయా కృప సత్యము. ఏంటండి? యేసయ్య కృప, తండ్రి దేవుడు సత్యము. ఈ రెండు ఏకమై ఉండులాగున సమానముగా ఉన్నారు. ఇద్దరు కూడా సమానముగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. ఇంకా కొంచెం ఈ యొక్క బలిపీఠమును గురించి మనం నేర్చుకుంటూ ఉంటే, అమ్మా ఈ మాటలు మీకు ఏమైనా కొంచెమైనా అర్థమయ్యాయా? చెప్పండి. ఈ బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఈ బలిపీఠాన్ని దేనితో తయారు చేశారు అంటే, తుమ్మకర్రతో తయారు చేసి దానికి ఇత్తడి తొడుగును తొడిగారు. కారణం ఏంటి? తుమ్మకర్ర ఏమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వానికి సూచన. రెండవది ఇత్తడి ఏమో దేనికి సూచన అంటే, అమ్మా దేవుడు మన దోషములను ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడు. ఈ యొక్క అగ్నికి ఏ విధముగా ఈ ఇత్తడి తట్టుకుంటుందో అలాగే దేవుడు మోపినటువంటి మన దోషములకు ఎవరు తట్టుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకున్నారు. అర్థమైందండి? ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయ్యా మన దోషములన్నిటినీ కూడా ఎవరి మీద మోపాడండి? యేసయ్య మీద మోపాడు. యేసయ్య మీద మోపినప్పుడు ఆయన తట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు అగ్నిని దించినప్పుడు ఈ బలిపీఠము మీద ఈ అగ్నికి ఏం చేయాలి? ఈ బలిపీఠం తట్టుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు తీర్చినటువంటి తీర్పునకు తట్టుకున్నట్లుగా ఏం చేయబడ్డాడండి? నిలబడ్డాడు. మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. వాక్య భాగాలలో ఇంకొక మాట చూద్దాం. అయ్యా ఈ బలిపీఠము మీదకి రావలసినటువంటి అగ్ని ఎక్కడి నుండి రావాలి అంటే, లేవియా కాండము 6వ అధ్యాయం
లేవియా కాండము 6వ అధ్యాయం 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠము మీద ఉన్నటువంటి ఈ అగ్ని ఏం చేయబడాలటండి? నిత్యము మండుచూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఆయన కూడా ఆయన కూడా మనందరి నిమిత్తమై నిత్యము ఏం చేయబడ్డాడండి? శ్రమ పడుతూనే ఉన్నాడు. మనందరి నిమిత్తమై రక్తమును చిందించినటువంటి ప్రభువారు మనందరి దోషములను భరించి, చూడండి గత కాలంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తమ పాపములను ఒప్పుకున్నారు. నేటి కాలంలో ఉన్న మనం ఆయన దగ్గర చేరి మనం మన పాపములను ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా వస్తూ ఉన్న జనాంగాన్ని బట్టి ఆయన నిత్యము ఏం చేయబడుతూ ఉన్నాడు అంటే మండుచూనే ఉన్నాడు. ఆయన నిత్యము మండుచూనే ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం తెలియచేస్తున్నటువంటి మాట, అయ్యా బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మండుచుండవలెను. ఈ అగ్నితోటి దీపస్తంభమును ధూపవేదికను వెలిగించేడి వారు ఏం చేసేవారండి? ఈ అగ్నిని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలములో దీపస్తంభాన్ని ధూపవేదికను వెలిగించేవారు. చూడండి ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో దేవాతి దేవుడు మనకు నేర్పుతూ ఉన్నటువంటి మాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం, అదే 17వ అధ్యాయం 11వ వచనం. చూడండి అయ్యా, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని. అమ్మా, దేవుడు చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో దేవుని దగ్గరకు రావాలి అంటే బలిపీఠము ఒక్కటే మార్గం. అర్థమైందా అమ్మా? పాత నిబంధన కాలంలో దేవుని దగ్గరకు ఎవరైనా రావాలి అంటే వారికి మార్గం ఏంటి? బలిపీఠము ఒక్కటే వారికి మార్గం. ఈ బలిపీఠము దగ్గరకు వచ్చి తమ పాపములను, తమ దోషములను, తమ అతిక్రమములను ఎప్పుడైతే వారు ఒప్పుకుంటారో అప్పుడే వారు దేవుని దగ్గర క్షమించబడిన వారుగా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఇది నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరకు చేరుటకు సమానము. నూతన నిబంధనలో ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు చేరుటకు సమానము. అయ్యా, ఒకప్పుడు పూర్వీకులైనటువంటి వారు, మన పితరులైనటువంటి వారు నీ దగ్గరికి వచ్చుటకు గొర్రెపిల్లను తీసుకొని తమ యొక్క పాపములను, అతిక్రమములను, దోషములను బలిపీఠము దగ్గర ఒప్పుకునేవారయ్యా. అయితే మేము నీ దగ్గరకు వచ్చుటకు, నీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మా పాపములను ఒప్పుకుంటే మా పాపములు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. మా అర్థమవుతుందా? దానికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి గల తేడా ఏంటో? పాత నిబంధన బలిపీఠం అదైతే క్రొత్త నిబంధన బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన బలిపీఠం దగ్గర కూర్చి పాపము ఒప్పుకునేవారు. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలములోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మన పాపములను మనము ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం క్షమించబడి అప్పుడు దేవునికి దగ్గరస్థులమవుతూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ బలిపీఠమునకు పైన 4 కొమ్ములు ఉన్నాయి. బలిపీఠమునకు పైన 4 కొమ్ములు ఉన్నాయి. ఈ 4 కొమ్ములు బలమునకు సూచన. ఈ 4 కొమ్ములు బలమునకు సూచన. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 27వ అధ్యాయం 3-5 వచనాల్లో, దాని బూడిద, ఎత్తుటకు కుండలను, గరిటెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితోనే చేయాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా బలిపీఠము మీద బూడిద ఎత్తాలి. బలిపీఠము మీద ఉన్నటువంటి ఈ బూడిద పాపము యొక్క పూర్తి నాశనమునకు సాదృశ్యము. ఏమండి, ఈ బలిపీఠము మీద ఉన్నటువంటి ఈ బూడిద ఏం చేయబడాలి? మరలా ఎత్తబడాలి. ఎత్తడం అంటే ఇక నీ పాపము పూర్తిగా తొలగించబడింది. దేవుడు ఏం చేశాడండి? పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకునంత ఎడమ కలుగా చేసియోన్నాడు మన పాపములను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో చెప్పబడుతున్న మాట, అయ్యా ఈ బూడిదను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలి. ఎందుకు? ఇప్పుడు నేను నా కుటుంబముతో గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దహన బలిపీఠం మీద ఏం చేశానండి? అర్పించా. దహన బలిపీఠము మీద అర్పించినప్పుడు ఈ బూడిద ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడు నా పాపం పూర్తిగా నాశనం అయిపోయినట్లు. అప్పుడు నా పాపం పూర్తిగా నాశనం అంటే పూర్తిగా పాపం అనేది తీసివేయబడినట్లు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క పాపములను, మన యొక్క దోషములను ఏం చేయాలి? తొలగించాలి, తీసివేయాలి. వాక్యములో ఒక మాట, ఈ బలిపీఠాన్ని లేవియకాండములో 9వ అధ్యాయము 24వ వచనములో ఆయన మాట్లాడుతూ, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, బలిపీఠము మీద అగ్ని మొదటిసారి దేవుని చేత మండించబడినది. అమ్మా, ఎక్కడి నుండి అగ్ని దిగి వచ్చిందట? యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చి ఈ బలిపీఠము మీద ఉన్నటువంటి దహన బలి పశువును కాల్చివేసింది. మొట్టమొదటిసారిగా పరలోకము నుండి, దైవ సన్నిధి నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఎవరి యొక్క పశువును దహించి వేసింది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి మనందరి నిమిత్తమై ఒక్కసారే ఆయన సిలువ వేయబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి జాగ్రత్త, కొన్ని మాటలను మాత్రమే మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అవి ఏంటి అంటే, అయ్యా నా పాపము క్షమించబడుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమయ్యారు. మన పితరులైనటువంటి వారు తమ పాపములు క్షమించబడుటకు, దేవునికి దగ్గరస్తులవుటకు ఏ విధంగా అయితే బలిపీఠం దగ్గరకు వచ్చేవారో అలాగునని మేము మా పాపములు క్షమించబడుటకు సిలువ మీద వ్రేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నా. దేవా, మా పాపమును క్షమించి మమ్మను నీకు దగ్గరస్తులుగా చేయి ప్రభువా అంటే దేవదేవుడు మనలను దేవునికి దగ్గరస్తులుగా
చేసేవారై ఉంటూ ఉన్నారు. అలాగున దేవునికి దగ్గరస్థులము కాగలుగు భాగ్యము దేవదేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. బలిపీఠము నీకు సాదృశ్యముగా ఉంది నైనా. తుమ్మకర్రతో చేయబడిన కర్ర నైనా, తుమ్మకర్ర మానవత్వానికి ఇత్తడి దేవుడు ఇచ్చు తీర్పుకు సాదృశ్యముగా ఉంది ప్రభువా. దేవా, మీరు మా నిమిత్తమై బలి అయిన దేవాతి దేవుడు, మా నిమిత్తమై రక్తాన్ని చిందించారు. మమ్మల్ని శుద్ధులను చేయుటకై, మా పాపముల నుండి మమ్మల్ని క్షమించుటకై, మా దోషముల నుండి మమ్మల్ని విడిపించుటకై, ఏ విధముగా అయితే ప్రభువా మీరు మమ్మల్ని విమోచించుటకై రక్తమును చిందించారో, మా కొరకై బలి అయ్యారు. మీ జ్ఞప్తికి తెచ్చుకుని భాగ్యాన్ని దయచేసినందులకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. కూడిన మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ ద్వారా నడిపింప చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత.